మనం ఈ వీడియోలో గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలను తెలుసుకుందాం. శివుడి ఆగ్రహానికి గురైన కపిల గోవుకు ఎందుకంత ప్రాశస్త్యం? ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక. పవిత్ర గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ, భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాల్లోనూ గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సరసమానమైన కీర్తిని గడించిన గోవు ఎలా ఉద్భవించింది? గోవులలో కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత? అన్ని లోకాల్లోకెల్లా గోలోకానికి అంత ప్రాశస్త్యం రావడానికి కారణం ఏమిటి? అసలు మహాభారతంలో గోవు విశిష్టత గురించి ఏం వివరించబడింది? ఇటువంటి ఆసక్తికర అంశాలను మనం తెలుసుకుందాం. పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సుకు పూనుకున్నాడు. అమృత రూపిణి కామరూపి అయిన సురభి అనే కన్యను మానసపుత్రికగా సృష్టించాడు. ఆమెతో పాటు మహా తేజోవంతుడైన ఒక పురుషుణ్ణి కూడా సృష్టించాడు. ఆ పురుషుడు ఆ కన్యను చూసి మోహించి ఆమె కొరకు పరితపించసాగాడు. అది చూసిన బ్రహ్మ మార్తోభవ అంటే నీ పరితాపము ఉపశమించుగాక అని దీవించాడు. అతడికి మార్తాండుడని పేరు పెట్టి సురభిని ఇచ్చి వివాహం జరిపించి నీ ఇరువురికి పుట్టిన సంతానం యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు పెరుగు నెయ్యి సమకూరుస్తాయి అని చెప్పాడు. అలా వారిరువురికి గోవులు సంతానంగా జన్మించాయి. సురభి మార్తాండులకు 11 మంది సంతానం ఉద్భవించారు. వారే బ్రాహ్మణులకు మూల పురుషులు. వారే ఏకాదశ రుద్రుడు. వారి పేర్లు అతిపాదుడు, అహిర్భుజుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కాపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ ఏకాదశ రుద్రులను లోకమంతా పూజించారు. ఏకాదశ రుద్రుల తరువాత గోసమూహం పుట్టింది. ఆ ఆవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుడు, మలద్వారము మూత్రములో వాయుదేవుడు, మూపురంలో శివుడు, పాదాలలో దేవతలు, కడుపులో అగ్నిదేవుడు, పాలపదుగులో సరస్వతి, పేడలో లక్ష్మీదేవి, పంచకంలో కీర్తి, రక్తంలో చంద్రుడు కొలువై ఉన్నారు. గోవు హృదయంలో భగుడు అనే దేవత, పాలల్లో బ్రహ్మదేవుడు, వెంట్రుకల్లో అనుష్ఠానములు, తోకలో యమధర్మరాజు, కన్నులలో సూర్యుడు, చర్మములో తపస్సు, తేజము అధిష్టాన దేవతలుగా ఉన్నారు. ఆవు కాళ్ళల్లో ఉన్న కీళ్లలో సిద్ధులు కొలువై ఉన్నారు. సమస్త దేవతలకు అలవాలమైన గోవు మహత్యమును ఎన్ని విధాలుగా వర్ణించినా పరిపూర్ణం కాదు. వాటిలో కపిల గోవు మరంత పూజనీయమైంది. ఒకనాడు ఆవులన్నీ హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతోంది. ఆ పాల నురుగా గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి 3వ కన్ను తెరిచి ఆ ఆవుల్ని చూశాడు. ఆ ఆవులన్నీ ఆ కోపాగ్నికి వేడికి ఎర్రగా అయిపోయాయి. ఆవులన్నీ బెదిరి తలోదిక్కుకి పారిపోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి, మహేశ, నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా, లేగదూడల నోటి నుండి వచ్చే నురుగు కూడా అమృత సమానమే కదా, అది ఎంగిలెలా అవుతుంది? గోవుపాలు అమృతమైతే వాటి నురుగు కూడా అమృతమే కదా, దీనికి ఆగ్రహిస్తే ఎలా? వాటిని కరుణించు అని వేడుకుని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతిచ్చాడు. వెంటనే బెదిరిపోయిన ఆవులు తిరిగి వచ్చాయి. అప్పుడు శివుడు, బ్రహ్మదేవ, ఈ గోవులన్నీ నా 3వ కంటి చూపులో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్టమైనవిగా భావించబడతాయి అని పరమేశ్వరుడు వరమిచ్చాడు. సాధారణంగా కపిల గోవులకి చెవులు, ముక్కులు, కళ్ళు, కొమ్ములు కపిల వర్ణంలో ఉంటాయి. అలా కాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు, అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్పనవసరం లేదు. ఆవులు దేవతలతో సమానంగా నేటికీ పూజింపబడుతున్నాయి. గోలోకములకు సంబంధించి ఒక కథ ఉంది. త్రిశిఖరము అనే కొండ ప్రాంతంలో భృగువంశంలో పుట్టిన కొంతమంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకునేవారు. వారిలో సుమిత్రుడు ఒకడు. ఒకరోజు అంగీరసుడనే బ్రాహ్మణుడు గోసర్కర అనే తీగను సుమిత్రుడికి ఇచ్చాడు. సుమిత్రుడు దానిని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు. ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి ఆ గోవులకు తామరతంపరగా సంతానం కలిగింది. అలా ఆ గోవుల సంతతి పెరిగి మందగా ఏర్పడ్డాయి. సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసిపోయాడు. ఆ ఆవు దూడలు తల్లుల పాలు త్రాగుతుంటే వాటి నుండి వచ్చే నురుగును తాను సేవించసాగాడు. అప్పటి నుండి అతనికి ఫేనుడు అనే పేరు వచ్చింది. ఆ ఆవులకు కామరూప విద్య కూడా ఉంది. ఒకరోజు కొన్ని ఆవులు చక్కటి స్త్రీరూపం ధరించి సమీప కొలంలో జలకాలాడుతున్నాయి. వాటిని చూసి అక్కడే స్నానం చేస్తున్న కొన్ని గోవులు, మీరెవరు? మీరు ఈ మనుషులు రూపములు ఎలా వచ్చాయి అని అడిగారు. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు, మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాము. యజ్ఞములకు, పితృకార్యములకు, అతిథి సత్కారములకు బ్రాహ్మణులకు ఆహారంగా ఉపయోగపడే పాలిస్తాము. బ్రాహ్మణుల పొలంలో పనిచేయడానికి మా పిల్లల్ని పంపుతాము.
మేము చేసే మంచి పనుల వలన మాకు గోలోక ప్రాప్తి కలిగింది అని పలికాయి. మిగిలిన గోవులు తమకు కూడా గోలోక ప్రాప్తి కలిగే కరుణోపాయం చూపమని కాంతల రూపంలో ఉన్న గోవుల్ని అడిగాయి. అప్పుడు ఆ గోవులు, రంతిదేవుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని ఆ యజ్ఞంలో బలిస్తాడు, మీకు గోలోక ప్రాప్తి కలుగుతుంది అని పలికాయి. వెంటనే ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాయి. కానీ అందులో ఒక గోవు సందేహం వెలువచ్చింది. మనం మన యజమాని సుమిత్రని అడిగి వెళ్ళాలి అని అంది. వాటిలోని కొన్ని ఆవులు, సుమిత్రుడు మనం వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు కనుక మనం అడిగి అతడిని చంపుదాము, అప్పుడు అతడు కూడా గోలోకమునకు వస్తాడు అని అన్నాయి. కానీ అవి సుమిత్రుడిని చంపలేకపోయాయి. అయితే కాంతల రూపంలో ఉన్న కపిల గోవులు మాత్రము, మేము సుమిత్రుడిని చంపుతాము, దానికి బదులుగా మీరు మాకేమిస్తారు అని అడిగాయి. అప్పుడు మిగిలిన ఆవులు కపిల గోవులతో, ఈ రోజు నుండి అన్ని రంగుల ఆవులలో ఎర్రని గోవులకు శ్రేష్టమైనవిగా పరిగణింపబడతాయి అని వారమిచ్చాయి. వెంటనే ఆ ఆవులు మారు రూపంలో సుమిత్రుడి వద్దకు వెళ్ళి, అయ్యా, ఇప్పటి వరకు మీరు గోపూజ చేశారు, మేము ఎంతో సంతోషించాం, మీకు ఏ వివరం కావాలో కోరుకోండి అని అడిగాయి. అందుకు సుమిత్రుడు, నాకు ఇప్పటి వలె ఎప్పటికీ ఆవుల యందు భక్తి శ్రద్ధలు ఉండేలా అనుగ్రహించండి అని కోరుకున్నారు. ఆ ఆవులు అలాగే అనుగ్రహిస్తాం, మేము గోలోకము పెడుతున్నాం, మీరు కూడా మాతో రండి అని అన్నాయి. సుమిత్రుడు, నేను నా గోవుని విడిచి ఎక్కడికి రాను అని అన్నాడు. అప్పుడు మారువేషంలో ఉన్న గోవులు అతడి శరీరం తమ కొమ్ములతో ఎత్తి కింద పడేశాయి. సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు. అతడి శరీరం మాత్రం కింద పడింది, ఆత్మ మాత్రం గోలోకం చేరింది. అక్కడ ఉన్న గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి అతడికి జరిగింది చెప్పి, నీకు మేలే జరిగింది గాని నిన్ను ఇలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రం ముఖం నల్లగా మాడిపోతుంది అని శాపం పెట్టాయి. తర్వాత సుమిత్రుడు ఆవులన్నీ రంతిదేవుని వద్దకు వెళ్ళి, అయ్యా, మీరు మమ్ము యజ్ఞంలో బలి ఇచ్చి మాకు గోలోక ప్రాప్తిని కలుగజేయండి అని వేడుకున్నాయి. అప్పుడు రంతిదేవుడు, అది ఎలా చేయగలను, అది పాపం కదా, ఆ పని చేసి నేనెలా పాపం మూట కట్టుకుంటాను, నాకు ఉత్తమగతులు ఎలా ప్రాప్తిస్తాయి అని అన్నాడు. అయ్యా, ఇది మా నిర్ణయం కాదు, దేవతల నిర్ణయం, మీరు ఆచరించాలి, మేము పవిత్ర హోమంలో బలిదానం చేసుకోగలిగితేనే గోలోకానికి వెళ్లే అవకాశం ఉంటుంది అని అన్నాయి. అందుకు రంతిదేవుడు, అయితే నాది ఒక నిబంధన, మీలో ఏ ఒక్క గోవైనా మోహపరవశంతో పలికి అంగీకరించకపోయినా నేను యజ్ఞం ఆపివేస్తాను అని అన్నాడు. అందుకు గోవులు అంగీకరించాయి. రంతిదేవుడు గోవులను వరుసగా బలి ఇచ్చి హోమం పూర్తి చేశాడు. ఇంతలో ఒక ఆవు తన దూడతో, అయ్యో, ఈ క్రూరాత్మలు నన్ను చంపడానికి వస్తున్నారు, నేను చచ్చిపోతే నీ గతేమిటి అని ఏడ్చింది. వెంటనే రంతిదేవుడు ఆ మాటలు విని యజ్ఞం ఆపేశాడు. అప్పటి వరకు బలి ఇచ్చిన గోవులు గోలోకానికి వెళ్ళాయి. రంతిదేవుడు స్వర్గానికి వెళ్ళాడు. అలా మిగిలిన గోవుల సంతతి భూలోకంలోనే ఉండిపోయింది. పవిత్రమైన హోమంలో బలిదానమే గోలోకం చేరుకున్న గోవులకు బ్రహ్మ వరాన్ని ప్రసాదించాడు. వాటి లోకమైన గోలోకాన్ని అన్ని లోకముల కంటే పైన ఉండేలా వరం ఇచ్చాడు. బ్రహ్మ మొట్టమొదటి సత్యలోకం కంటే పైన ఉన్న లోకమే గోలోకం. ఈ చరాచర జగత్తుకు మూలాధారము గోవు. దేవతలకు, సిద్ధులకు, సాధువులకు గోవు తల్లి వంటిది. బ్రహ్మపదము కోరుకునేవాడు గోవుని మనసుతో గాని, కర్మలతో గాని, వాక్కుతో గాని బాధించకూడదు. ఇది బ్రహ్మవాక్కు. వేదము కూడా గోవులకు పవిత్రతను ఆపాదించింది. ఏ గోవును పూజించి దేవతలు మానవుల కంటే గొప్పవాళ్ళయ్యారు, అటువంటి గోవుల కంటే పవిత్రమైంది ఈ లోకంలో ఏముంది? యజ్ఞయాగములలో గోవులకు ఉన్న పవిత్రత మరి వేటికి లేదు. ఉపనిషత్తులన్నీ గోస్వరూపాలే అని బ్రహ్మదేవుడు స్వయంగా తెలియజేశాడు. గోపూజ పవిత్రమైన యజ్ఞం వంటిది. మానవులు ఎక్కువగా కపిల గోవుని పూజిస్తారు, వాటిని దానంగా ఇస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి. వీటి యొక్క విశిష్టత మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో సుస్పష్టంగా వివరించాడు వ్యాస భగవానుడు. వందే గోమాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.